కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది. ఇక సర్కార్ వారి నిర్ణయం మిగిలే ఉంది. అయితే ఆ నిర్ణయానికి ముందు ఏం జరగబోతోంది? పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చకి టైం ఫిక్స్ అయింది. ఈ క్లైమాక్స్ సీన్ కి రంగం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను టేబుల్ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే సభ్యులకి నివేదిక కాపీలు అందజేశారు ఉత్తమ్. అందరి అభిప్రాయాలతో చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ప్రకటన చేస్తారన్నారు ఉత్తమ్. ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు ఉత్తమ్. ఇప్పటికే ఒక నోట్ సిద్ధం చేశామని సభలో ప్రవేశపెడతామన్నారు. కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది. ఇక సర్కార్ వారి నిర్ణయం మిగిలే ఉంది. అయితే ఈ నిర్ణయానికి ముందు అసలు ఏం జరగబోతోంది? పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చకి టైం ఫిక్స్ అయింది. మరి ఈ క్లైమాక్స్ సీన్ కి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఫైనల్లీ అసెంబ్లీలోకి కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది సాయంత్రం 4 గంటలకి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎటువంటి హాట్ చర్చలు జరగనున్నాయి? రైట్, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్కి సంబంధించి పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఇప్పటికే టేబుల్ చేశారు. ఆ రిపోర్ట్ అంతా కూడా సభ్యులకు అందజేశారు. సభ్యులందరికీ కూడా సాఫ్ట్ కాపీని అందజేశారు. ఫ్లోర్ లీడర్లకి అట్లాగే ఎల్ఓపికి హార్డ్ కాపీని అందజేశామని చెప్తున్నారు. ఎల్ఓపికి మాత్రం అందలేదు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే సభ్యులందరికీ కూడా దాన్ని టేబుల్ చేశారు. సాయంత్రం 4 గంటలకి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ఈ మొత్తం రిపోర్ట్ను సంబంధించిన ఒక సమ్మరీని సభలో ప్రవేశపెడతారు. ఆ సమ్మరీని ప్రజెంట్ చేస్తారు. దాని తర్వాత సీఎం మాట్లాడతారు. దాని తర్వాత మంత్రులు మాట్లాడి ప్రతిపక్షాలకు కూడా అవకాశం కల్పించే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి 3 వాల్యూమ్స్లో దీన్ని సాఫ్ట్ కాపీలు అందజేశారు. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3. దీంట్లో మొదటి వాల్యూమ్ 1లో కాళేశ్వరం అసలు ఎట్లా మొదలైంది, పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా దీన్ని బ్రేక్ చేసి పర్మిషన్స్ అన్ని బ్రేక్ చేశారు, ఎక్కడెక్కడ ఈ లూప్ హోల్స్ ఉన్నాయనే దాన్ని పూర్తి స్థాయిలో పీసీ ఘోష్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అదంతా కూడా వాల్యూమ్ 1లో పెట్టారు. వాల్యూమ్ 2లో కరప్షన్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాల్యూమ్ 2లో ఉన్నాయి. దాని తర్వాత వాల్యూమ్ 3లో అసలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఫినాన్స్ మినిస్టర్, వీళ్ళందరి పాత్ర ఏ విధంగా ఉంది, అధికారులు ఏం చెప్పారు, అట్లాగే అధికారులు ఏం చెప్పారు, ఎగ్జిక్యూషన్ ఏం జరిగింది, ఇట్లాంటి అంశాలను వాల్యూమ్ 3లో వివరించారు. సో మొత్తం మీదుగా 3 వాల్యూమ్స్గా రిపోర్ట్ను అయితే సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. పూర్తి స్థాయిలో దీన్ని డిస్కషన్ చేయాలని కేరళలో ఉన్నారు ముఖ్యమంత్రి. 3:45కి హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారు. 4 గంటలకి చర్చ ప్రారంభం కాబోతుంది. దాని తర్వాత మిడ్నైట్ వరకు కూడా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సభ్యులందరికీ కూడా నిన్ననే దీనిపైన ఒక ప్రజెంటేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు. ఏ విధంగా ఉండబోతుంది, కమిషన్ రిపోర్ట్లో ఏముంది అనేది సభ్యులకు కూడా ప్రిపేర్ కావాలి, మాట్లాడడానికి రెడీగా ఉండాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చారు. దాంతోపాటుగా సీఎం నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి సభ్యుడు కూడా సభలో అందుబాటులో ఉండాలి, సభలో ప్రజెన్స్ ప్రతి సభ్యుని ఉండాలి, ఎవరు ఆబ్సెన్స్ కాకుండా చూడాలనేది. ఈరోజు మొత్తం ఫుల్ కోరం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ప్రతి ఒక్క సభ్యుడు కూడా సభకు హాజరయ్యారు. అందరు మినిస్టర్స్ కూడా ఉన్నారు. 4 గంటల నుంచి ఇది ఒక బిగ్ డేగా ప్రభుత్వం 2-3 రోజులుగా భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో దీనిపైన చర్చించాలి అనేది అయితే ప్రభుత్వం భావిస్తుంది. మిడ్నైట్ 12-1 వరకైనా సరే, ఎప్పటి వరకైనా సరే ఈ మొత్తం చర్చను కంప్లీట్ చేయాలి ఇవ్వాలనేది అయితే ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దాంతోపాటుగా ఒకవేళ కనుక విపక్ష సభ్యుల నుంచి కొంత అటాకింగ్ ఉంటే, సభని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది. స్పీకర్ కార్యాలయం ఇప్పటికే ఒకవేళ వెల్లోకి తీసుకురావడం, సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం, సభ్యులపై దురుసుగా ప్రవర్తించే ప్రయత్నాలు గనుక జరిగితే విపక్ష సభ్యుల నుండి అవసరమైతే ఇప్పటికే ఈ 5 సెషన్స్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాలని సస్పెండ్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం దాన్ని కన్సిడర్ చేయొద్దు, డెఫినెట్గా కొంత హార్డ్గానే వ్యవహరించాలి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ ఇది, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, 4 కోట్ల మందికి వివరించాల్సిన సబ్జెక్టు అయిన నేపథ్యంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజెంట్ చేయాలనేది అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ కనుక డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే చాలా కఠిన చర్యలు తీసుకునే దానికి కూడా సంకేతాలు ఇస్తుంది. గతంలో 2018లో కోమటిరెడ్డి అట్లాగే సంపత్ కుమార్ వీళ్ళిద్దరి ఎమ్మెల్యే సభ్యత్వాలు రద్దు చేసింది అసెంబ్లీ. సో ఆ ఫైల్స్ని కూడా అసెంబ్లీ ఇప్పుడు పరిశీలిస్తుంది. సో ఓవరాల్గా అయితే 4 గంటల నుంచి అయితే ఒక పెద్ద ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అయితే జరగబోతుంది అసెంబ్లీలో. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.